నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అడ్డా తెలుగు. నేను మీ సంపత్ కుమార్. ప్రధానంగా తెలంగాణలో గత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. ఆ పరిపాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నిక కూడా రావడం జరిగింది. చూద్దాం మరి జూబ్లీ హిల్స్ ఎన్నిక ఎవరికి రెఫరెండం కాబోతుంది, మరి ఎవరు విజేతగా నిలవబోతున్నారు, సో తెలంగాణలో ఉన్న సమస్యలేంటి, మరి ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందా, మరి రేవంత్ రెడ్డి స్టైల్ మారిందా, లేకపోతే రేవంత్ రెడ్డి స్టైల్ పాత పద్ధతుల్లోనే పరిపాలన కొనసాగుతుందా, మరి రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు వచ్చిందా రాలేదా? సో వీటన్నిటిపైన మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, బీజేపీ నాయకుడు అని చెప్పాలి, కానీ ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడుగా మారిన కన్నబోయిన రాజయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కాబట్టి 2 ఏళ్ళు కూడా పూర్తి చేసుకోలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రావడం జరిగింది. రేవంత్ స్టైల్ ఏమన్నా అంటే గతానికి ఇప్పటికీ రేవంత్ స్టైల్ ఏమైనా మార్పు వచ్చిందా, లేకపోతే గతంలో ఉన్న తరహాలోనే వ్యవహరిస్తున్నాడా? అంటే రేవంత్ స్టైల్ ఎందుకు మార్చుకుంటాడు? ఎందుకంటే రేవంత్ రెడ్డి కోసం ముఖ్యమంత్రిత్వం రాలే. రేవంత్ రెడ్డి రేవుగా తిప్పుకున్నాడు. కేసీఆర్ వద్ద ఉండాలనా అనే దాని మీద ఎన్నిక జరిగింది కాబట్టి అన్నీ కానీ కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీని, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ తిప్పుకున్నాడు. తిప్పుకున్న రేవంత్ ఎందుకు మారాలి? తిప్పుకున్న రేవంత్ మారాల్సిన అవసరం లేదు. ఆయనే కేంద్రం ఎట్లా మార్చుకోవాలి, కేంద్రంలో ఉన్న పార్టీని ఎట్లా మార్చుకోవాలనే ఆలోచనకు ఆయన సిద్ధమే. అవును. కాబట్టి ఆయన మారాల్సిన అవసరం లేదు, మారలేదు కూడా. అంటే మీకు భిన్నం అంటే గత 2 సంవత్సరాలకు, గత 9.5 సంవత్సరాల పరిపాలనకు, ఈ 2 సంవత్సరాల పరిపాలనకు భిన్నంగా ఏమైనా కనిపిస్తుంది? భిన్నం ఏం లేదు. ఆయన ఇచ్చిన హామీల కోసం ఆయన గెలిచినోడు కాదు, ఆయన హామీల వలన గెలిచినోడు కాదు. ఓకే. కాబట్టి హామీలు నెరవేరలేదు అనేది ప్రతిపక్షాలు నిజంగా ఏమీ అనాలి కదా. ప్రతిపక్షం మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి అనేది ప్రతిపక్షం అడగాలి. అడగకపోతే ప్రతిపక్షం లెక్క కాదు కదా. కానీ హామీల కోసం గెలవలే ఆయన, హామీల మీద గెలవలే. కేసీఆర్ వద్దనుకుంటే వచ్చింది, వద్దనుకుంటే కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ ఆయన తిప్పుకున్నాడు తప్ప దానిలో పెద్ద తేడా ఏం లేదు. ఇంకా తేడా ఏం రాలేదు కూడా, రాదు కూడా. అంటే ఎట్లా ఎట్లా తేడా రాలేదని చెప్పగలుగుతున్నాం మనం? అంటే ఒకటేనే, ప్రజలకైతే పరిపాలనా సౌలభ్యం అనేది కేసీఆర్ కాలంలో కొంత జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు కరెంటు విషయం అయితేంది, నీళ్ళ విషయం అయితేంది, ఇప్పటికి ఊరికి నల్లాలు నకిలీ పెట్టిండా, పైపులు మంచివి కావా, లేకపోతే పని చేస్తానే ఆ పని చేస్తలేవా, వాడు పని చేసినోడు కమిషన్ ఎక్కువ తిన్నడా, ఆ కమిషను కేసీఆర్కి వచ్చిందా, లేకపోతే కేసీఆర్ కుటుంబానికి వచ్చిందా, ఇవన్నీ రకరకాల వదంతులు ఉన్నాయి. కానీ ఊరు నల్లాకు పెట్టుడు, ఊరికి నల్లాచుడైతే గొప్పే కదా. ఆ నల్లాలు మెయింటైన్ అవుతలేవు ఇప్పుడు, ఆ నల్లాలు పెట్టిన నల్లాలు మెయింటైన్ అవుతలేవు ఇప్పుడు. సరే, ఆయన ఆరాడపడి ప్రాజెక్టులు కట్టిండు, ఆ ప్రాజెక్టులలో నాణ్యత ఉన్నదా లేదా అనేది దాని మీద రకరకాల పుంకాలు, ఆఖరి కమిషను, దాని పేరు సిబిఐకి అప్పచెప్పింది, ఇదంతా నడిచింది. కానీ ఈయన లోపల ప్రత్యేకమైన మార్పు ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ లోపల పెద్ద మార్పు అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎంత మాత్రం మార్పు లేదు. ఇప్పుడు వాడు 14 ఏళ్ళ ఉద్యమం, 10 ఏళ్ళ పరిపాలన ఉన్నారు, విసికిన్లు ఉన్నారు, కానీ వాళ్ళ ఒంటెత్తుపోకడో లేకపోతే కుటుంబ రాజకీయాలు దాని వలన విసికి వీళ్ళను కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఎందుకు ఓటేసారు? బీసీ ముఖ్యమంత్రి అన్నాడు బీజేపీడు, కానీ ఓటు ఆడ మురిగిపోద్దో, వాడు గెలుతాడో గెలవడో అని వేసిండు. వేసే వరకు కాంగ్రెస్ అయితే వచ్చింది.
కానీ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ ఉండంగా కూడా వాళ్ళు 10 మంది తొంగి చూసిండు, వాళ్ళను కూడా తీసుకున్నాడు. మరి శ్రీహరి సారును ఈయన ఇద్దరు రాజీనామా పెడతానని విన్నాం. పెట్టిల్లా ఖైరతాబాద్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా పెట్టలేదు, ఇంకా స్పీకర్ విచారణ కొనసాగిస్తారు. దాని ఎట్లా సాగుతుందో అది. ఈ 8 మంది అయితే మేము టీఆర్ఎస్ వాళ్ళు అనిపించుకున్నారు కదా. టీఆర్ఎస్ మేము టీఆర్ఎస్ వాళ్ళమే, మేము కాంగ్రెస్కు మేము వేరే పని పోయినాం తప్ప మేము పోలేదు అన్నారు.